కురుక్షేత్రం నిశ్శబ్దంగా మారిన తరువాత పాండవులు శ్రీకృష్ణుని వద్దకు చేరి భవిష్యత్తు కాలం గురించి అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు 4 వైపులా బాణాలను సంధించి ఆ బాణాలను వెతకమని పాండవులకు ఆజ్ఞాపించాడు. అప్పుడు పాండవులు ఆ బాణాలను వెతుకుతూ అడవిలోకి వెళ్ళారు. అర్జునుడు తన బాణాన్ని వెతుకుతున్న సమయంలో వెనుక నుండి ఒక మధురమైన గానం వినిపించింది. తిరిగి చూసేసరికి ఒక కోయిల మధురంగా పాడుతూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకు తింటూ కనిపించింది. భీముడు వెతికిన చోట 2వ బాణం దొరికింది. అక్కడ 5 బావులు కనపడ్డాయి. 4 బావులు నీటితో పొంగి పొర్లుతుంటే మధ్యలో ఉన్న బావి మాత్రం పూర్తిగా ఎండిపోయి చుక్క నీరు లేని స్థితిలో ఉంది. నకులుడు తన బాణాన్ని కనుగొన్న చోట ఒక ఆవు తన దూడ పట్ల మమకారం చూపిస్తూ దాన్ని తన నాలుకతో నాకుతోంది. ఆ ప్రేమ అంతగా ఉండడంతో దూడ శరీరంపై గాయాలు ఏర్పడి రక్తం కారుతున్నది. సహదేవుడు తన బాణం దొరికిన ప్రదేశంలో ఒక పెద్ద పర్వతం నుండి బండరాయి దొర్లుతూ వస్తుందని చూశాడు. దాని వేగానికి ఎదురొచ్చిన పలు పెద్ద వృక్షాలు కుప్పకూలిపోయాయి. కానీ అదే బండరాయి ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆగిపోయింది. ఈ విచిత్ర దృశ్యాలను చూసి పాండవులు ఆశ్చర్యపడి, ఇది ఏమిటి కృష్ణ అని అడిగారు. ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు సన్నగా చిరునవ్వు చిందించాడు. లేరా అన్నా వదిలే అన్నా, అన్నా అన్నా వదిలే అన్నా. అన్నా ఎవరు బాబు మీరు? ఎవరు బాబు మీరు? నీ కొడుకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. వడ్డీతో సహా ఇచ్చావంటే రేపు నీ కొడుకు ఇంటికి వస్తాడు, లేదనుకో రాడు. నాన్న చరణ్, అన్నా చరణ్ డబ్బులు ఇచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళు. అన్నా అమ్మా. ఏమ్రా, ఏం చేస్తావు? ఏమొద్దు నీ వల్ల? ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపోరా. వాడికి ఏం తెలుసురా క్రికెట్ గురించి? వాడికి ఫోన్ చేస్తున్నాడు ఆడు. వాడికి క్రికెట్ గురించి తెలియకపోవచ్చు, కానీ గొడవల గురించి బాగా తెలుసు. హలో మాధవ్, నువ్వు కాల్ చేయడం వల్లే కొట్టారా? అనవసరంగా పిలిచాను రా. మరెందుకు పిలిచావు? నిమిషం. ఏ తంబి వాడా. என்னடா பண்ற? சும்மா ஃப்ரெண்ட்ஸ் கூட வந்துட்டானா. சாப்பிட்டியா? சாப்பிட்டியா அண்ணா? பத்திரங்க வீட்டுக்கு வாங்க. சரி அண்ணா. சரி. నీకెవరు లేరు కదా? అతనెవరు? అతనా? తన పేరు సూర్య, మా అన్న.
థ్యాంక్స్ చిన్న. ఏం పేరు నీ పేరు? మాధవ్. ఎక్కడుంటావు నువ్వు? నాకెవరు లేరన్నా, ఏడే ఉంటాను. నా డబ్బులు వద్దన్నా, నాకు ఆకలిగా ఉందన్నా, టీ తీసి అన్నా. నాతో ఉంటావా? సరే అన్నా. ఏ గబాన్ పెట్టేసి రాబో, మిగతా కూడా సర్దాలు. గబాన్ రాబో రా. ఈ సరిగా డబ్బులు తక్కువ వెళ్ళి వాడికి చెప్తారా? తలకాయ పగలు కొట్టేస్తాం. వీడు రూపాయి కూడా చేస్తున్నాడు. ఆగరా, ఎవరు అమ్మాయి అంట? ఎక్కడరా? పైన పైన. సరే నువ్వు పద. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. ఎందుకంట ఇంతదగా నిన్న మొన్న లేదు కదా, ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా, తప్పదని తప్పించుకోలేనని తోచెట్టు చేస్తున్నదా. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా. వీడింత కష్టపడుతుంటే పాటలు ఒకటి. మీ పేరు? వచ్చిన పని చూసుకుంటే బాగుంటుంది. ఓ, ఏమన్నా అందమారా? ఏమన్నా అందమారా తంది? తను వచ్చి మనకు ప్రపోజ్ చేసేది కాదరా, మనం వెళ్ళి తను ప్రపోజ్ చేసేలా ఉందిరా రిజు. బా రిజు, రే ఏం చేస్తున్నావు నాన్న? మళ్ళీ డబ్బులు తక్కువ ఇచ్చాడ్రా. వనేసేస్తాను. దీంతో దీంతోనా? వాడికి ఇదే ఎక్కువ. కదూ తనని కలవాలంటే మళ్ళీ ఏం చేయాలరా? ఆయన్ని కాదు, ఈయన్ని వేసేయాలి ఫస్ట్. రిజు ఏం చేయాలంట రిజు? ప్రతి సోమవారం తను గుడికి వెళ్తుందంట. అదే కరెక్ట్, అక్కడే మాట్లాడాలి. తను మనల్ని చూస్తే ఈజీ గుర్తుపడుతుందిరా. దానికి మనకు మంచి ప్లాన్ ఉంది. ఏం చేస్తావో ఏంటో. ఇంత బిజీ టైంలో ఎవరబ్బా? హలో, బయట నాన్నమ్మా. ఓ ఇప్పుడు రాలేను, ఒక నేషన్ చనిపోతున్నాను. ఓ నేను పూరీ లేట్లేదమ్మా, మనిషి నేషన్ చనిపోతున్నానా? నేను రాను బో. ఎవరు రిజు అరుస్తున్నావు? నువ్వు పోయి తమ్ముని స్కూల్ కాడ వదిలేసి రాబో. నువ్వు అడిగిపోతావు. నేను ఆయన చంపేసి వస్తా. ఓవర్ యాక్షన్ తట్టుకోలేకుండా. పదే పదే కాల్ చేయకండి సార్, నేను చేస్తాను. సార్ రండి రండి. కూర్చోబో. ఓకే సార్, వెళ్ళేస్తాను సార్. సరే మీరు వెళ్ళరండి. చెప్పరా, ఇప్పుడే వదిలేరా? వాడికి ఏమైనా తీసి చేసి వదిలేసారా? సరే నాకు పెడతావు ఇలాంటివన్నీ. మీకు చెప్పాల్సిన లెసన్ కాదు ఇది, మీ అన్న వాళ్ళకి చెప్పేది. బట్ ఇంకా మీకు చెప్పాలి, సిలబస్లో ఉంది కాబట్టి చెప్తున్నాను, వినండి సరేనా? మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా?
ఇది మన టాపిక్. ఇప్పుడు ఆ యుగాలు ఏంటో నేను మీకు చెప్తాను. మనకి 3 యుగాలు జరిగిపోయాయి, 4వ యుగం జరుగుతుంది. ఫస్ట్ది సత్యయుగం, నెక్స్ట్ త్రేతాయుగం, ఆ తర్వాత ద్వాపర యుగం, మనకిప్పుడు జరుగుతుంది కలియుగం అనమాట. ఫస్ట్ సత్యయుగం గురించి చెప్తాను మీకు. సత్యయుగం అది ఇప్పుడు ఎలా అంటే ధర్మం 4 భాగాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీడనుకోండి, వీడికి నచ్చలేదనుకో చెప్పేస్తాడు, మనసులో ఏం పెట్టుకోడు అనమాట. సో అలా అనమాట. ఇప్పుడు త్రేతాయుగం గురించి. త్రేతాయుగంలో ఏంటంటే ధర్మం కొంచెం దారి తప్పుతుందన్నమాట. సో ఫస్ట్లో ఏంటంటే ఏ మనస్పర్ధలు అనేటివి లేవు. ఈ యుగంలో ఏంటంటే మోసాలు. ఇప్పుడు ద్వాపర యుగం గురించి చెప్తాను. ద్వాపర యుగం వచ్చేసరికి ఏమైందంటే ఈ 2 యుగాల కంటే ఇందులో ధర్మం ఇంకా తగ్గిపోయిందనమాట. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు అన్నయ్య ఉన్నాడు అనుకో, ఇప్పుడు మీ అన్నయ్య నిన్ను సహాయం అడుగుతాడు, నువ్వు చేస్తావా? చేయవు. ఎందుకు? నీకు లాభం కావాలి అందులో. సో ఇంకా రాను రాను ధర్మం ఏంటంటే తగ్గిపోతూ వస్తుంది యుగాలకి. ఇది ద్వాపర యుగం. ఇప్పుడు ఈ 3 టాపిక్స్ గురించి చదివింది కదా, మీకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకో దాని గురించి చెప్తాను. ఇప్పుడు చెప్పబోయేది కలియుగం. నామినితో నామం చేరడం అంటే ఇప్పుడు మనం ఏ దేవుని అయితే స్మరించుకుంటామో ఆ దేవుడి సన్నిధిలో చేరడం అనమాట. ఇప్పుడు హిందూ, ముస్లిం ఇలా మీకు చెప్పకూడదు, మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఇప్పుడు హిందువులు అనుకోండి శివయ్య అనుకుంటారు, శివయ్య దగ్గరికి చేస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ అనుకోండి అల్లా నమాజ్ చేస్తారు, అల్లా దగ్గరికి చేరుకుంటారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అనుకోండి జీసస్ అని ప్రేయర్ చేస్తారు, ఎవరి దేవుళ్ళని వాళ్ళు స్మరించుకుంటారనమాట. అట్లా అయిపోయింది ఇప్పుడు కలియుగంలో. హలో, కాసేపు అట్లా తీసుకొస్తాను సార్. ఎక్కడ? స్పాట్కి వచ్చిన. గబాన్ రండి. ఇక్కడే ఉన్నాను, ఫాస్ట్గా. ఓ మర్చిపోయాం కదా. జశ్వంత్ ఎక్కడ? సార్ తీసుకెళ్ళాడా? ఏం చేద్దాం వీడిని? వీడికి ఫ్యామిలీ ఉంటుంది కదా, వీడెందుకు ఇరుక్కోవడం, వదిలేద్దాం. పదరా. రే రిజు, ఎలా ఉన్నాను రా? నువ్వు బాగానే ఉన్నావు, నేనే ఊడదలు పడ్డే వల్ల ఉన్నాను. ఇప్పుడైతే కరెక్ట్గా అలాగే అన్నా. త్వరగా రే, తను వచ్చేస్తుంది. ఈ పంచికి ఇన్ని పిన్నిస్ ఉన్నాయి, ఆడుపుచ్చుకునేస్తాయి ఏందో. కూర్చోరా, త్వరగా తను వస్తుంది. అమ్మ తను వచ్చి చూడరా. రే మనల్ని చూస్తుందిరా, కవర్ చేయి, కవర్ చేయి. సరే సరే. ఏంద్రా ఇది? అడుపులో అనుకున్నది రిజు మన వాళ్ళు. ఎంత? ఇంకో 4 రూపాయలు వేస్తే సెట్టు. దేనికిరా? అది మన బాయ్స్కే తెలుసు. రిజు తను ఇప్పుడు ఎలా అయినా మనం చూడాలరా. ఇప్పుడు చూడు మనల్ని చూస్తుంది.
ఏ కృష్ణ నువ్వు మొదలెట్టు పార్థ. హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్యా, నేనుండ బెంగేలయా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి పార్థ, ఈ కర్మ నాకేలయ్యా, ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళే చుట్టాలులే, సమరాన చుట్టరికమే చెల్లదే, నారి సారించరా. వద్దులే మాధవా, ఆగు కృష్ణ పద పార్థ, ఆగు కృష్ణ పద పార్థ. ఏయ్ ఏరా అర్జుడు ఇవ్వరా ఇవ్వరా ఇవ్వో లెటర్ ఉంది కదా ఇవ్వో అంతనా ఓ ఇవ్వో కొడతలు పట్టేవాడా. మావా ఏం చేస్తావు చెప్పరా? తెలీదు, 1000 రూపాయలకి 5 ప్యాంట్లు కావాలి. సరే అటైతే అగు కలర్లు కలర్లు భలే ఉన్నాయా, తీసుకో. ఏమో ఏం బాగాలేదు. ఆగరా వస్తాను. హాయ్ అండి. హాయ్, మీరు? అదేంటండి అలా మర్చిపోయారు? నిన్న హౌస్ షిఫ్టింగ్ కృష్ణుడు బొమ్మ. హాయ్. ఎస్. అదేంటండి అలా వెళ్ళిపోతారు? ఏంటండి ఏం కావాలి మీకు అసలు? ఈ అండి గిండి వద్దుగానండి, మీ పేరు చెప్పండి. రాధా. రాధా. అయితే రేపు కాఫీకి వస్తారా రాధా? ఓకే ఓకే రాధా గారు. ఎస్ అను నోను ఎదురు చెప్తే మేము ఇంక వెళ్తాం. ఈరోజు అయితే కుదరదు, రేపైతే ఓకే. పక్కా కదా? పక్కా. ఓకే బాయ్. ఏయ్ ఏందిరా ఇది? బా ప్యాంట్లు అయితే దొరకలేదు కానీ సెంటు భలే వాసన వస్తున్నాయి. పదాం బా. నాకు తెలిసి విడిచిపెట్టిన లేట్ అయిపోద్దని. హలో, ఎంతసేపు రా నీకోసం వెయిటింగ్ ఇక్కడ. రేపు 1 అవర్ రా. నువ్వు వచ్చే లోపల ఆ అమ్మాయి వచ్చి కూడా వెళ్ళిపోతుంది ఎప్పుడో. సరే బయలుదేరుతాను, వస్తున్నా నాకు. సరే తొందరగా వెయిట్ చేస్తుంటా. స్ప్రైట్ ఒకటి తీసుకున్నాను. ఎవరిది స్వామి ఇది? బ్యాగ్ మర్చిపోయినారు. అయ్యో, అమౌంట్ కూడా ఉండదు, 10,000 రూపాయలు. నెమలేక కృష్ణుడిది. ఎవరిది? డబ్బులు 10,000 రూపాయలు. ఎవరిది? అయ్యో అయ్యో, దొంగ 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 దొంగ. ఇదండి మీ బ్యాగ్. స్వామి శరణం. స్వామి ఎవరిది స్వామి? బ్యాగ్ అక్కడ పెట్టేసి మర్చిపోయినారు. అవునా? ఎవరిదో పెట్టేసి మర్చిపోయినారు. ఈ బ్యాగ్ని ఆ స్వామికి మీరే చేర్చండి స్వామి. సరేనా స్వామి శరణం. మళ్ళీ లేట్ అయిపోయింది, ఏముంటుంది ఏమో. సారీ 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 రాధా గారు, లేట్ అయిపోయింది సారీ సారీ సారీ. ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి కోసం? 1 అవర్ అవుతుంది వచ్చి. అలా కాదు రాధా గారు, నేను హాఫ్ అన్ అవర్ ముందే వచ్చా. మీరు నా కోసం వెయిట్ చేస్తారు లేదని చిన్న టెస్ట్ చేశా. పర్లేదు, మీరు నా కోసం వెయిట్ చేస్తారు.
సరే ఏదో చెప్పాలన్నా చెప్పు. మర్చిపోయా. నా పేరు మాధవ్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకున్నది ఒక అన్నే. నాతో పాటు ఎప్పుడు ఉన్నది నా ఫ్రెండ్స్ మాత్రమే. నేను ఒక అనాథని. నా నెంబర్ 9398250300. అది. ఇంకా ఆధార్ కార్డ్ తెలియదా? ఆధార్ కార్డు ఏముందండి, దానిలో నా పేరు ఒకటే ఉంటుంది. అదే వెడ్డింగ్ కార్డులో అయితే నా పేరు పక్కన మీ పేరు ఉంటుంది కదా. నువ్వు నేను అంతే చాలు, ఈ లోకంతో పని లేదు. నువ్వే నాతో ఉంటే చాలు, ఏదేమైనా పర్లేదు. నిన్నే చూస్తే చాలు, పగలే వెన్నెలలు రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే. నువ్వే నవ్వితే చాలు, బోలెడు పండగలు దారి దారంతా ఎదురొచ్చినవే. నా కన్నుల్లో నీ రూపమే చూడవే, నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే. నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే. నా ప్రేమంతా పరిచేశాన్ని కోసమే. ఓసారి ఐఆమ్ వెరీ సారీ, క్షమించరాదే నన్ను ఒక్కసారి. ఈసారి కాదు మరోసారి, శారీ లోపలే కొన్నావే ప్యారీ. కొత్త కొత్త ప్రేమలోని కమ్మత్తు గాలి తాకి పిచ్చి ఆశ రేగుతోంది తుఫానులా. చెప్పుకున్న మాటలన్నీ ఓసారి గుర్తుకొచ్చి చిన్న నవ్వు విచ్చుకుంది గులాబీలా. పాదం వస్తోంది నీ వెనకాల, ఇన్నాళ్ళు లేదు ఏంటి వాళ్ళ. రోజు నీ చుట్టూనే తిరిగేలా, ఏం కదో ఇది వయారి బాల. కన్నుల్లో నీ రూపమే చూడవే, నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే. నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే. నా ప్రేమంతా పరిచేశాన్ని కోసమే. పంచదార మాటలెన్నో పెదాల్లో దాచిపెట్టి పంచి పెట్టడానికేంటి మొమాటమా. మంచివాడినేగా నేను, ఓ చిన్న ముద్దు పెట్టి మంచులాగా కరిగిపోతే ప్రమాదమా. నన్నే ఏకంగా నీ కొదిలేశా, నువ్వే నాకున్న ఓ భరోసా. నీలో చేరింది నా ప్రతి శ్వాస, ఏంటిది మరి భలే తమాషా. కన్నుల్లో నీ రూపమే చూడవే, నా గుండెల్లో నీ ధ్యానమే ధ్యానమే. నీ ఊహల్లో మునిగిందిలే ప్రాణమే. నా ప్రేమంతా పరిచేశాన్ని కోసమే. ఎవరు బాబు నువ్వు? అదే మీ బ్యాగ్ మర్చిపోయారు. ఇద్దన్నా మీ బ్యాగ్. థ్యాంక్స్ బాబు. అదే ఆ బేకరీ దగ్గర దా కూర్చో మర్చిపోయారు. బాబు. పర్లేదన్నా, రండి కూర్చోండి. ఇప్పుడు తీసుకొచ్చి ఏం లాభం నాయనా? ఈ డబ్బులు తీసుకున్నా వాడిని వదలరు. అసలు ఏమైందన్నా? నాకు ఒక కొడుకున్నాడు నాయన, వాడి పేరు చరణ్.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడికి తల్లి లేని లోటు తీర్చడానికి కావాల్సింది తీసిచ్చాను. కాలేజీకి వెళ్తాడని బండి తీసిచ్చాను, కానీ వాడు డ్రగ్స్కి అలవాటు పడతాడని అనుకోలేదు. అప్పులు చేసేసి బండిని కూడా తాకట్టు పెట్టేశాడు. అంతా అప్పులు అయిపోయి అప్పులు తీర్చలేక వాడినే తీసుకెళ్ళిపోయారు. అసలు ఎవరన్నా వాళ్ళు? వాడి పేరు బన్నీ. వాడు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కాలేజ్ స్టూడెంట్స్కి అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి డ్రగ్స్కి గంజాయికి అలవాటు చేస్తాడు. తిరిగి డబ్బులు కట్టకపోతే ఇంట్లో వాళ్ళని బెదిరించి పిల్లల్ని తీసుకెళ్తాడు. ఇవన్నీ కాలేజ్ స్టూడెంట్స్కి ఎలా చేతులకు వస్తున్నాయి? వాడికో తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు మైకేల్. వాడి ద్వారానే గంజాయి డ్రగ్స్ స్టూడెంట్స్కి సప్లై అవుతుంది. రా, డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? బయట నా బండి ఉందన్న, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాను. కొన్ని రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానన్నా. ఇదే రే నీకు లాస్ట్ వార్నింగ్. ఇచ్చేస్తానన్నా, త్వరలోనే ఇచ్చేస్తాను. ఏడ్రా, బండిలో పెట్రోల్ అయిపోయింది, గుడి దగ్గర ఉన్నారా? ఆగు, దాన్ని పట్టుకోరా. మాధవ్, నాదిరా. నేను నీకైతే చెప్తున్నాను రా, నాదిరా అంటే ఇప్పుడు ఆ రాధను కాపాడడానికి కృష్ణుడు వచ్చాడా? అవునరా, కాపాడుతాను రా, చూసావా? అబ్బో, ఇప్పుడు ఈ కృష్ణుడు యుద్ధం చేస్తాడు రా. అవునరా, చేస్తాను, చూసావా? చూపించరా. చూసావా? చూస్తాను. ఆ రోజు మహాభారతంలో కృష్ణుడు యుద్ధం చేయలేదురా, ధర్మం వైపు యుద్ధం ఎలా చేయాలో నేర్పించాడు. నేను అదే చేస్తాను. మనసులో భయాలన్నీ మరిచిపో, మగతలో మరో లోకం తెరుచుకో, కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదరతో నిశారాణి నడిచిపో, చిటికలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరు గాలిలో జాజి కుమ్మ జారనీయకే కలా, అయ్యారి వాలు కళ్ళలోనా స్వరాల ఊయలుగు వేళ,
తను మిస్ అయిపోయిందిరా. ఎవరు ఆయన రాబరానిచ్చిందా? ఎవర్రా ఆయన రాబరానిచ్చిందా? ఏరా చూస్తున్నావా? ఏమే ఎవరు అనుకున్నావురా మైక్లో? సూర్యారా? రే బన్నీ, ఎందుకురా కొట్టేది మన పిల్లకాయలనే? సూర్య గమ్ముండు సూర్య నువ్వా? మనం అంటే ఏందో తెలియాలి వీడికి. ఒకప్పుడు రౌడీజం అంటే ఏందో చూపించిన వాళ్ళంరా. అవన్నీ కాదనుకొని ఆడ పని ఆడేది చేసుకుంటా అంటే ఆడి మీదకి వెళ్తావేంట్రా? ఎవరైందో చూసుకో మైకిలు నువ్వు. తమ్ముడురా. నేనేం చేయలేదన్న, వాళ్ళే నా జోలికి వస్తున్నారు. సరేలే. ఏం బా బయట తిరిగేస్తున్నారంట, కలిసిపోయారంట, బైకుల్లో తిరిగేస్తున్నారంట. అదేం లేదు. చూసానే. అమ్మా ఎవరా దీన్ని ఇక్కడ అడ్డం పెట్టిందే? బావా ఆ రోజు బ్యాగ్ దొరికిందని తెచ్చిచ్చాము ఆయన కదా? అవునరా, తనేరా. ఆగురా ఒకసారి. అన్నా ఎలా ఉన్నావు చిన్న? నేను బాగానే ఉన్నాను అన్న. మీ పిల్లోని వదిలేరన్న వాళ్ళు? ఎక్కడ వదిలేరు చిన్న? డబ్బులు కట్టలేదని ఇంటికొచ్చి బెదిరించి పిల్లోడిని తీసుకెళ్ళిపోయారు. వాడిని ఇంకా కాపాడాలంటే ఆ దేవుడే దిక్కు. ఆ భగవంతుడు తప్ప ఎవరు కాపాడుతారు? అన్నా నేను తీసుకొస్తానన్నా. నిజమేనా చిన్న? నేను మాటిస్తున్నానన్నా, తీసుకొస్తాను. అయినా నువ్వు ఎందుకు మాట ఇచ్చావురా? నాకు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్తున్నావు అనిపిస్తుంది. మరేం చేయండి రా? ఆ రోజు నాకెందుకు బ్యాగ్ దొరకాలి? ఈరోజు నాకెందుకు ఆయన కనపడాలి? ఆ దేవుడు నా ద్వారా ఏదో కోరుతున్నాడు, అది నేనే చేస్తాను. ఇంతుండి ఏం ప్రయోజనం రా నీకు మీ అన్నకి? వాడిని ఏం చేయలేకపోతున్నారు. ఆడి బలం ఎవర్రా? ఇంకెవడు? వాళ్ళ అన్నేగా. ఏం చేస్తావు? వాళ్ళన్ననే లేపేస్తా. అదే వాడు ఇక్కడ ఎవరు లేరంట. ఎవరు లేరంట. ఇల్లు వెళ్ళిపోయి ఇప్పుడే కరెక్ట్. వెళ్దాం కదా. రేయ్ వెళ్ళరా. నాకు కొంచెం అడ్రస్ చెప్తారన్నా? ఇది నేరుగా వెళ్ళి లెఫ్ట్కి తిరగాలి. ఇక్కడే ఉంటాను. ఎవరిని వస్తే చెప్పు. రే పోరా. ఏం పడ్డాడు ఇక్కడ? ఏం కావాలి? ఇటు పోయినా రూట్ వస్తుంది. ఎవర్రా మీరంతా? కాదు బాబాయ్, ఇన్ని డబ్బులు కొంచెం పెయింట్లు అయినా కొట్టుకోవచ్చు కదా. ఏంది వాటితో నీకేం పనిరా? వచ్చిన పని చూసుకుని బయలుదేరు. సర్లే బాబాయ్, దేనికి తోస్తావు? ఏదో అందుకుంటానని చెప్పాను. నీకు లేని పద నాకెందుకు?
విముక్తిత్తన తల ఎత్తిక్కర మొక్కిన హరిహర శక్తిత్తర పూరిందట కథ తొలి శంఖం తన తల ఎత్తిక్కర మొక్కిన హరిహర శక్తిమస్తక దాసోహం యుద్ధానికి సిద్ధం పదమని శూలం కరవాలం అడగని సిద్ధిం మైకులో వీళ్ళు తీసుకొచ్చిన అన్నకు తెలుసా? తెలుసారా మైకులో? యుద్ధానికి సిద్ధం పదమని శూలం కరవాలం అడగని సిద్ధిం త్వాద్విజనూరిజితః మహసేనా అర్థించే నభమే అతడిని నిర్జిస్తూ మౌనం విడమని అర్థించే నభమే అతడిని నిర్జించి మౌనం విడమని ఆయప్ప ఓర్పుకి ఇదే కథ కొలమానం షట్టారల శక్తిన్నొసగిన షణ్ముఖుని తేజం కలిగిన హరిహరుల శక్తికి విఘ్నం బొసగేనా షట్టారల శక్తిన్నొసగిన షణ్ముఖుని తేజం కలిగిన హరిహరుల శక్తికి విఘ్నం బొసగేనా. ఇదిగోరా కత్తి. పక్కా తప్పుకోండి రా. నాన్న నీకేం కాలేదు నాన్న. హలో రే రిజు ఎక్కడరా? ముందెళ్ళావు, అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళావురా? ఏ మాధవ్. హలో ఏమైందిరా? ఏ రిజు చంపేశారా? నాకు తెలుసురా రే నువ్వు వస్తావని. అంతే కదా మైకులో, పుట్టలో ఉండే పాముని పొగడితేనే కదా బయటికి వస్తుంది. ఈయనకొని ఒక పని అయిపోతురా. నువ్వేంట్రా మైక్లో ఆడవాళ్ళ మీదకి వెళ్తావేంటి నువ్వు? నీకు దమ్ లేదా? సంపేరా అన్ని, నేను లేనా నీకు? ఆన్ సంపరాడికి ఇంతేపేంట్రా? బయట కొనకపోతే పడేసి వచ్చి సరేనా? నామినితో నామం చేరడం అంటే ఇప్పుడు మనం ఏ దేవుని అయితే స్మరించుకుంటామో ఆ దేవుడి సన్నిధిలో చేరడం అన్నమాట. కృష్ణ ఓ మాధవ, ఎందుకు కృష్ణ ఈ పుట్టుక? పుట్టగానే తల్లిని చంపుకొని నాకు ఊహ తెలిసి తెలియనప్పుడు తీసుకొచ్చి పెంచిన అన్ననేమో ప్రాణాలకు అక్కడ పడేసి వచ్చాను. నేనంటే ప్రాణం ఇచ్చే స్నేహితున్నేమో ప్రాణం ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకు కృష్ణ ఈ పుట్టుక? ఓ మాధవ, ఇది కలియుగం. నీకు దొరికిన 4 పింఛములు సాధారణమైన పింఛములు కాదు.
ఆనాడు పాండవుల కొరకు వేసిన విల్లులతో సమానం. అర్జునుడికి బాణం దొరికిన దగ్గర ఓ కోయిల మధురంగా పాడుతూ జీవించున్న కుందేలుని పొడుచుకు తింటుంది. భీముడికి దొరికిన బాణం దగ్గర 5 బావులు కనపడ్డాయి. అందులో 4 బావులు నీళ్లతో పొంగి పొరలుతుంటే ఒకటి మాత్రం చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. నకులుడికి దొరికిన బాణం దగ్గర ఒక ఆవు తన దూడ దగ్గర ప్రేమ చూపుతూ కనపడింది. అది ఎంతలా ప్రేమ చూపుతుందంటే ఆ దూడకి రక్తాలు కారుతున్నా పట్టించుకోలేదు. సహదేవుడికి దొరికిన బాణం దగ్గర ఒక పెద్ద బండరాయి పెద్ద పెద్ద వృక్షాలను చీల్చుకుంటూ దొల్లుకుంటూ కనపడింది. కానీ అదే బండరాయి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. ఇన్ని జరుగుతుంటే నీ రాకెప్పుడు స్వామి? ఈ యుగం అంతం ఎప్పుడు? సమస్త సమర్థ సగంధ సహస్ర శతప్రాద సంహూతి సంహారాజయ వివర్త విదగ్ధ విమర్ధ వినీత హిమాశిఖర గీంకార అవ్యయ ప్రణప్రియ. 6 చిచ్చుల మండె కపట బుద్ధితో మానవాళి బ్రతుకు మలుగుతున్నదా? ఏకపాదమై ఉన్న ధర్మమేలా ఇసుక సేతువై కూలుతున్నదా? ఆధరణి కన్నీరు తుడిచేందుకు నీరాకకే వేచెరా. ఆసుర రాజ్యాన్ని అణిచేందుకు సాయాన్ని కోరిందిరా.